ఆడపిల్ల బయటకు వచ్చింది అంటే ఆ పిల్ల బ్రతుకుకి అన్యాయం జరుగుతుందన్నప్పుడే వస్తుంది ఆడపిల్ల బయటికి. అంత మాత్రాన ఆడపిల్లని పనికిమాలంగా చూసేటువంటి నీచమైనటువంటి రాజకీయము ఈ జనసేనకి, ఈ కూటమి ప్రభుత్వానికే ఉందనైతే ఈ రాష్ట్ర ప్రజలు స్పష్టత చేస్తున్నారు. మీరు ఒక్కటి గమనించండి, కూటమి ప్రభుత్వం వారికి నేను ఒక్కటే సూటి ప్రశ్న వేస్తున్నాను. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, దొంగతనాలు, మానభంగాలు, ప్రాణహానిలు, నాయకులు ప్రశ్నించే వాళ్ళని చంపేయడాలు మన రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు, పక్క రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు, ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఛీ అనేటువంటి పరిస్థితిలో తెచ్చుకున్నటువంటి ఈ దౌర్భాగ్య స్థితి, ఈ స్థితిని ఎప్పుడు పోగొడతామా అనేటువంటి ప్రజలు కూడా వేచి చూస్తున్నారు. మహిళలందరూ కూడా వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాని ప్రకారం మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే తాట తీస్తాను అన్న స్టేట్మెంట్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు కానీ సీఎంఓ డిప్యూటీ సీఎం అవితే మహిళలందరూ కూడా భద్రతగా ఉండగలరు, సురక్షితంగా ఉండగలము అని చెప్పి చాలా ఆశించారు. కానీ ఈరోజు కేవలం పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్గా ఏ పార్టీ ఇప్పటి వరకు దేశంలో ఏ పార్టీ చేయని పని ఒక లెటర్ రిలీజ్ చేసి మీకున్న వీక్నెస్లు ఏవి కూడా బయటికి పెట్టకండి, మీకున్న వీక్నెస్లు ఏవి కూడా పార్టీకి అంటకుండా చూడండి అని ఈ విధమైన స్టేట్మెంట్లు ఇచ్చి కార్యకర్తలని, ఆ ప్రజాప్రతినిధుల్ని వెనకేసుకుని వస్తున్నారు. అంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రజలకి ఎటువంటి ఒపీనియన్ ఉంటుంది అన్నది మనం ఇంకేం చెప్పనవసరం లేదు. మహిళకు అసలు స్వేచ్ఛ లేదు, బయటికి తిరగడానికి అవకాశం లేదు, కనీసం మాకు ఆ ఇబ్బంది ఉందని చెప్పుకోవడానికి ఇప్పుడు నాయకులు కూడా కరువైన పరిస్థితి. అలాంటి పరిస్థితులు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేసింది అంటే అసలు కూటమి ప్రభుత్వానికి నాయకులు వాళ్ళు ఎక్కడున్నారండి? అసలు పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అడుగుతున్నా, మహిళలకు ఏమైనా ఇబ్బంది ఉందంటే నేనున్నాను, నేను మిమ్మల్ని కాపాడుతాను, ఎవరైనా మహిళల మీద కన్నెత్తి చూశారంటే వాళ్ళకి కఠిన శిక్షలు ఉంటాయని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారండి? ఏదైనా చిన్న ఇష్యూ అంటే కోర్టు కేసులు కానీ, అదే మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉండి సోషల్ మీడియాలో కానీ ఏదైనా పోస్టులు పెడితే మాత్రం వచ్చే ప్రతి ఒక్కళ్ళు ఈరోజు మహిళకు అన్యాయం జరిగిందంటే ఎక్కడికి వెళ్ళిపోయారండి?